హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే ఒక ఊర్లో కోటయ్య అనే జమీందారు ఉండేవారు. తనకు ఇంతకుముందే 2 భార్యలు ఉన్నారు. తన వయసు 56 సంవత్సరాలు ఉంటాయి. ఒక ఊర్లో తనకు అందమైన అమ్మాయి కనబడుతుంది. తనని చూడగానే మనసు పరేసుకుంటాడు. ఎందుకంటే ఆమె చాలా అందగత్తి. తను చాలా అందంగా ఉంటుంది. జమీందారు భార్యకి ఉండవలసిన లక్షణాలన్నీ ఆమెలో ఉంటాయి. తను చుట్టుపక్కల ఊరిలోనే అందరికంటే అందమైన బుట్ట బొమ్మలా ఉంటుంది. తన బాడీ షేప్ అంతా కూడా చాలా పర్ఫెక్టుగా ఉంటుంది. తన ఎత్తైన సోయగాలు అందరినీ మైమార్పించే విధంగా ఉంటాయి. జమీందారు ఉమాదేవిని ఏరుకోరి మరీ పెళ్లి చేసుకున్నాడు. కాని జమీందారు కంటే ఉమాదేవి వయసు చాలా తక్కువ. అయినా కూడా వాళ్ళద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన కొత్తలు జమీందారు ఉమాదేవిని చాలా బాగా చూసుకునేవాడు. ఉమాదేవికి ఏ లోటు లేకుండా పనివాళ్లని పెట్టి బంగారు బొమ్మలా చూసుకుంటాడు. కాని ఆ పనికి మాత్రం దూరం పెట్టాడు. ఎందుకంటే జమీందర్ వయస్సు తగ్గిపోతుంది. అంతగా కోరికలు ఉండడం లేదు. ఉమాదేవి దగ్గరికి కూడా రావడం ఆపేశాడు. అప్పుడు ఉమాదేవి చాలా బాధపడేది. వయసులో ఉన్న అతనిని పట్టించుకోవడం లేదని జమీందార్తో గొడవలు పెట్టుకునేది. అయినా కూడా జమీందారు ఏమీ అనేవాడు కాదు. అప్పటినుంచి ఉమాదేవి తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటుంది. తనకు చాలా కోరికలు పుట్టుకొస్తాయి. చాలా రాత్రులు పస్తులతో పడుకుంటుంది. అప్పుడు ఉమాదేవి ఇంట్లో ఉన్న పాలేరు వాళ్లతో చనువుగా ఉండడం మొదలు పెట్టింది. ఎలాగో జమీందారు పొద్దంతా బయటనే ఉంటాడు. నా కోరికలు ఈ పాలేరు వాళ్లతో తీర్చుకుంటాను అని అనుకుంటుంది. అప్పుడు ఉమాదేవి ఇంట్లో ఉన్న పని వాళ్లందరినీ పిలుస్తుంది. పాలేర్లు అందరూ వచ్చి ఉమాదేవి ముందు నిలబడతారు. వాళ్లలో అందంగా ఉన్న ఒక పాలేరు వారిని చూసి ఇతడు మంచి కండలతో ఉన్నాడు. ఒక పట్టుపట్టాకే నా నరాలు తెగిపోయేలా ఉన్నాడు అని మనసు పడుతుంది. ఉమాదేవి వాడిని ఒక్కడినే ఉండమని చెప్పి మిగతా వాళ్లందరినీ ఎవరి పనివాళ్లు చూసుకోండి అని పంపించేస్తుంది. తను ఉండమన్న పాలేరుతో ఇలా అంటుంది. ఏంట్రానీ పేరేంటి, ఎక్కడ ఉంటావు అని అడుగుతుంది. అప్పుడు పాలేరువాడు, ఆ అమ్మగారు, నా పేరు కాముడు. నేను ఇక్కడే మీ ఇంటి దగ్గరలోనే మా ఇల్లు అని చెప్తాడు. సరే, రేపు నువ్వు బయట పని కాకుండా నా పక్కనే ఉండే పని చూసుకో. నేను ఎప్పుడు పిలిచినా నా పక్కకు రావాలి. నేను హే పని చెప్పినా చేయాలి, ఓకేనా అని అంటుంది. సరే అమ్మగారు, చేస్తాను, చెప్పండి ఏం చేయాలో అని అంటాడు. అప్పుడు ఉమాదేవి, సరే నాకు కొంచెం జ్యూస్ తీసుకుని రాపో అని చెప్తుంది. సరే అమ్మగారు, తీసుకొస్తాను అని వెళ్ళి జ్యూస్ తీసుకుని వస్తాడు కాముడు. జ్యూస్ తీసుకుని రాగానే ఉమాదేవి అతన్ని చూస్తూ ఉంటుంది. కాముడిని దూరం నుంచి చూస్తూ తన కోరికలు ఎలాగైనా తీర్చుకోవాలి అనుకుంటుంది. అంతలోనే కాముడు జ్యూస్ తీసుకుని వస్తాడు. జ్యూస్ తీసుకుని వచ్చి ఉమాదేవికు ఇస్తాడు. అప్పుడు ఉమాదేవి కాముడును అలాగే చూస్తూ జ్యూస్ తీసుకుంటుంది. అప్పుడు చేయి జారి జ్యూస్ కాస్త ఉమాదేవి మీద పడిపోతుంది. అప్పుడు కాముడు చాలా భయపడతాడు. సారీ అమ్మగారు, చూసుకోలేదు అని ఉమాదేవి మీద పడ్డ జ్యూస్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. తను ఉమాదేవి ఎదలమీద టచ్ చేస్తూ ఉండగా ఉమాదేవి చాలా ఆయని పొందుతుంది. ఇంకా మంచిగా క్లీన్ చేయరా, ఏంటి ఇదంతా చెప్పనా మరి జమీందార్ గారికి అని అంటుంది. అప్పుడు కాముడు, వద్దమ్మగారు, నేను క్లీన్ చేస్తాను అని అంటాడు. అప్పుడు
కాముడికి చాలా భయం వేస్తుంది. అమ్మగారిని అలా టచ్ చేస్తూ ఉంటే జమీందార్గారు వస్తారేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. కాని ఉమాదేవి మాత్రం తను టచ్ చేస్తూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా చాలాసార్లు ఉమాదేవిదేవి చాలా పనులు కాముడితో చేయించుకుంటూ ఉంటుంది. కాని కాముడికి మాత్రం అలా చేయడం ఇష్టంలేదు. ఎందుకంటే జమీందార్ గారికి తెలిస్తే నన్ను పనిలోనుంచి తీస్తాడేమో అని భయపడుతూ ఉంటాడు. ఒకరోజు ఉమాదేవి స్నానం చేసి టవల్తో అద్దం ముందుకు వస్తుంది. అప్పుడే కాముడు ఏదో పనిమీద లోపలికి వెళ్తాడు. తన అందాలను మొత్తం చూసి బిత్తరపోతాడు. కాసేపటికి తేరుకుని భయంతో ఏం చేయాలో అర్థంకాదు. అమ్మగారు జమీందార్ గారికి చెప్తారేమో అని చాలా భయపడతాడు. నేను కావాలని చేయలేదు అమ్మగారు, అనుకోకుండా వచ్చాను, ఇంకెప్పుడు ఇలా రాను అని చెప్తాడు. సరే, నేను జమీందార్ గారికి చెప్పను, కాని నేను చెప్పింది నువ్వు చేస్తావా అని అంటుంది ఉమాదేవి. ఏంటో చెప్పండి అమ్మగారు, మీరు ఏం చెప్పినా చేస్తాను, నీతో చాలా పని ఉంది అని చెప్తుంది. సరే అమ్మగారు, చేస్తాను, మీరు ఏం చెప్పినా చేస్తాను, కాని జమీందారు గారికి మాత్రం చెప్పకండి అని అంటాడు. ఎందుకు భయపడుతున్నావూరా, నేను ఎవరికీ చెప్పనులే. సరే, ఈరోజు నువ్వు వెళ్ళిపో, టైం చాలా అవుతుంది కదా, రేపు పొద్దున్నే వచ్చేసే అని అంటుంది ఉమాదేవి. సరే అమ్మగారు, వెళ్తున్నాను నేను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. కాముడు ఇంటికి వెళ్ళాక చాలా ఆలోచిస్తాడు. రేపు అమ్మగారు ఏం చెప్తారని భయపడుతూ ఉంటాడు. రాత్రంతా కూడా నిద్ర పట్టదు. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చెప్పినా చేయాలి అనుకుంటాడు కాముడు. పొద్దున లేవగానే జమీందర్ వాళ్ల ఇంటికి వెళ్తాడు. కాముడు వెళ్ళేసరికి ఉమాదేవి చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. తన అందాలన్నీ ఆరబోసుకుని బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కాముడు తనని చూసి, అబ్బా అమ్మగారు ఇంత అందంగా ఉన్నారో, ఒక్కసారి ఛాన్స్ ఇస్తే బాగుండు, కాని జమీందార్గారికి తెలిస్తే నా పని అవుట్ అని అనుకుంటాడు. మనుషులు దూరం నుంచి ఉమాదేవిను చూస్తూ ఉంటాడు. తన అందాలను పసిగడుతూ ఉంటాడు. తన ఎత్తైన అందాలను ఒక్కసారైనా టచ్ చేయాలి అని అనుకుంటాడు. పార్ట్ 2లో కలుద్దాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.